దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలలో కోడెల మరణ మృదంగం కొనసాగుతోంది. ఇక తిప్పాపురం గోశాలలో ఇవాళ 5 కోడెలు మృత్యువాత పడ్డాయి. 250 లోపు కెపాసిటీ ఉన్న గోశాలలో దాదాపు 460 కోడెలు ఉండటం వల్లే 5 కోడెలు మృతి చెందాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఉండాల్సిన ఈ గోశాలలో ఇప్పుడు పరిస్థితి అధ్వానంగా మారింది. కోడెలకు అందుతున్న వైద్య సేవలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతి చెందిన కోడెలను గుట్టు చప్పుడు కాకుండా నిర్మానుష ప్రాంతానికి తరలించి ఖననం చేయటం వివాదాస్పదంగా మారింది. కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోకి భక్తులు ఇచ్చే కోడెలను ఎంతో సంరక్షణగా కాపాడే అధికారులు ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ అక్కడ నీళ్లు మడుగు కట్టి ఈరోజు 5 కోడెలు చనిపోవడం జరిగింది. వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గతంలో కలెక్టర్ గారు వచ్చి అధికారులు వచ్చి అన్నీ చూసిపోవడం తప్ప దానికి ఇదివరకు ఏ మరమ్మతులు చేయకపోవడం, కోడలను కాపాడకపోవడం మా మనోభావాలను దెబ్బతీసిన విధంగా ఈరోజు ఆ కోడెలను 5 కోడెలను మళ్ళా దుర్మరణం చెందాయి. వాటిని కాపాడే బాధ్యత దేవాదాయ శాఖ వాళ్ళు మరియు కలెక్టర్ గారు మరియు అధికారులందరూ ఈ యొక్క కోడెలను కాపాడాల్సిందిగా కోరుతున్నాము. ఈ నిర్లక్ష్యానికి కారణం మీరు తొందరగానే ఆ యొక్క నీళ్లను అలా చూస్తుంటే దోమలు ఈగలు అక్కడ చూస్తుంటే ఆ పెండ తీయకపోయిన పెండ అదంతా ఘోరంగా ఉన్నది. దయచేసి చెప్తున్నాము, మేము హిందువుగా దేవుళ్ళను పూజించి కోడె మొక్కలను చెల్లించడం కోసం కోడెని తెచ్చి మీకు ఇస్తే మీరు ఏం చేస్తున్నారంటే తీసుకుపోయి చంపుతుర్రు. ఆ బాధ అనేది ఎవరికి తెలియదు. మేము రైతుగా మా వాళ్ళందరూ దేవునికి ఎంతో నిష్టగా తెచ్చి మీకు అప్పచెప్తే మీరు వాటి సాగును చూస్తున్నారు. కాబట్టి దయచేసి అధికారులు కానీ దేవాదాయ శాఖ కానీ ఈఓ కానీ మీరందరూ మళ్ళొకసారి సందర్శించి కాపాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి గోశాలలో 5 కోడెలు మృతి చెందాయి. మళ్ళీ అక్కడ వేములవాడలో అయితే కోడెల మృత్యుఘోష వినిపిస్తోంది. దీనిపై భక్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పర్యవేక్షణ లోపం వల్లే ఈ మృత్యుఘోష జరిగింది అని అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? హిందూర దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇంకోవైపు ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కోడె మొక్కుల ఆచారం ఒకటి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి తమ తమకు సంబంధించినటువంటి కోరిన కోరికలు తీర్చే రాజన్న ఆలయానికి తమ కోరికలు తీర్చిన వెంటనే ఒక కోడెని కట్టేసే ఆచారం ఉంది. ఈ నేపథ్యం అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కోడలకు సరి అయిన రక్షణ లేక ఓవైపు, మరోవైపు చూస్తే కూడా ఉండాల్సిన కెపాసిటీ కంటే కనీసం మినిమం 200-250 ఉండాల్సిన దాంట్లో కూడా 500-600 వరకు కూడా కోడలను కట్టేసిన నేపథ్యం ఒక ఎత్తు అయితే చాలా ఇరుకైనటువంటి గదులు ఉన్న నేపథ్యం, సరి అయినటువంటి వైద్య సహాయం కూడా లేని నేపథ్యంలో కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కోడల్లో కనిపిస్తుంది. ఎందుకంటే సరి అయినటువంటి రక్షణ లేక, మరోవైపు కెపాసిటీకి మించినటువంటి కోడలను ఒకే దాంట్లో ఉంచిన నేపథ్యంలో కూడా వీళ్ళు తీవ్ర అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి కోడలు మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యం ఒకటైతే గతంలో కూడా ఒకేసారి 5-6 కోడలు మృతి చెందినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ రోజు మనకు నిన్న 5 కోడలు చనిపోయినట్టు తెలుస్తా ఉంది. అంటే ఈ విధంగానే కనుక ఇట్లాగే ఉంచితే ఇంకా ఇవన్నీ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. భక్తుల్లో మాత్రం చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజన్న ఆలయానికి తాము ఎంతో ప్రీతిపాత్రంగా తీసుకొచ్చినటువంటి కోడలను మొక్కులు మొక్కి కోడెని కట్టేసి రాజన్నకు అప్పచెప్తే ఈ విధంగా ట్రీట్ చేయడం అట్లా కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికైనా కూడా కనీసం దానికి సరైన వైద్యం అందించడం కానీ, కోడలకు సంబంధించిన సరైన స్థలంను కేటాయించడం కానీ చేయాలి. లేకుంటే మాత్రం
రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర అంటే నష్టం జరిగే అవకాశం ఉంది. కోడలు మృత్యువాత పడే అవకాశం ఉందంటూ కూడా భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇందిరా. అంటే ప్రస్తుతానికైతే ఈ రోజు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 5 కోడలు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇంకా కొన్ని కోడలు కూడా కొంత తీవ్ర అస్వస్థతకు కూడా గురవుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఏదేమైనా కానీ ఇటు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కోడలకు ఈ విధంగా జరగడం పట్ల మాత్రం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సింధురా. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.